భారతదేశం టెర్రరిజంని ఎలా వ్యతిరేకిస్తుందో, ఇండియాస్ కౌంటర్ టెర్రరిజం పాలసీ ఏంటో, ఇండియా టెర్రరిజం వల్ల ఎలాంటి ప్రమాదాన్ని ఎదుర్కొందో ఇదంతా ప్రపంచానికి తెలియాలి, మనం తెలియజేయాలి. దీనికి సంబంధించి గవర్నమెంట్ ఆఫ్ ఇండియా మెగా డిప్లొమాటిక్ అవుట్రీచ్ ఒకటి లాంచ్ చేస్తుంది. దీనిలో 7 డెలిగేషన్స్ కంప్లీట్గా 7 బృందాలతో మన టీమ్స్ని పంపిస్తున్నాం ప్రపంచవ్యాప్తంగా అన్ని ఖండాలకి. దీనిలో 59 మంది సభ్యులు ఉంటారు. మొత్తం 7 డెలిగేషన్స్ కలిపి 59 మంది సభ్యులు ఉంటారు. వాటిలో ఇంక్లూడింగ్ 31 పొలిటీషియన్స్ ఫ్రమ్ ఎన్డీఏ, ప్రస్తుతం పరిపాలన ఉన్న ప్రభుత్వం ఎన్డీఏ తరఫున 31 రాజకీయ నేతలు, అదేవిధంగా ఇతర రాజకీయ పార్టీల తరఫున 20 మంది రాజకీయ నేతలు ఉంటారు. ఇది మొత్తం కూడా భారతదేశం అసలు ఆపరేషన్ సింధూర్ ఎందుకు చేయాల్సి వచ్చింది, అండ్ భారతదేశం జీరో టాలరెన్స్ టు టెర్రరిజంకి ఎటువంటి టాలరెన్స్ చూపించదు, భారతదేశం యొక్క నరేటివ్ ఏంటి, ఏం చెప్పాలనుకుంటుంది ప్రపంచానికి, దీనికి సంబంధించి 59 మంది సభ్యులతో 7 డెలిగేషన్స్ మే 23వ తారీఖున బయలుదేరబోతున్నాయి. ముఖ్యంగా మనం తెలుసు మే 7వ తారీఖున ఆపరేషన్ సింధూర్ లాంచ్ చేసాం. అంతకుముందు మనపైన పెహల్గామ్ అటాక్ జరిగింది. దీనికి సంబంధించి పాకిస్తాన్ ఓఐసీ వేదికగా, ఆర్గనైజేషన్ ఆఫ్ ఇస్లామిక్ కంట్రీస్ వేదికగా తన నెరేటివ్ని బాగా డెవలప్ చేసింది. టర్కీ, అజర్బైజాన్ ఈ దేశాలు పాకిస్తాన్కి సంబంధించి పాకిస్తాన్కి సపోర్ట్గా ర్యాలీ చేస్తున్నాయి. దీనికి సంబంధించి పాకిస్తాన్ నెరేటివ్ తప్పని, మనం ఎందుకు చేయాల్సి వచ్చిందో ఆపరేషన్ సింధూర్ ప్రపంచానికి తెలియాలని మనం చాటి చెప్పడానికి ప్రపంచానికి బయలుదేరెళ్తున్నాం. ఆల్మోస్ట్ అన్ని కాంటినెంట్స్లో 32 దేశాలు, ముఖ్యంగా యూరోపియన్ యూనియన్ హెడ్ క్వార్టర్స్ బెల్జియంలోని బ్రజల్స్ కూడా మనం వెళ్తున్నాం అనమాట. ఆల్మోస్ట్ అన్ని పెద్ద దేశాలని రీచ్ అవడానికి ట్రై చేస్తున్నాం అనమాట. దీనికి సంబంధించి మనకు తెలుసు, ఏదైతే మనం కౌంటర్ టెర్రరిజం, ఏదైతే టెర్రరిజంకి వ్యతిరేకంగా ఆపరేషన్ సింధూర్ చేశామో అది కేవలం గవర్నమెంట్ ఆఫ్ ఇండియా పాలసీ మాత్రమే కాదు, భారత ప్రజలందరూ ఒకే తాటి మీద ఉన్నారు, అన్ని రాజకీయ పార్టీలు ఒకే దాటి మీద ఉన్నాయని చెప్పడానికి. దాంతోపాటు ఏదైతే ఫారెన్ పాలసీ, విదేశీ విధానం ఉందో అది కేవలం ప్రభుత్వ విధానం మాత్రమే కాదు, ఎంటైర్ పార్లమెంట్, పూర్తి స్థాయిలో పార్లమెంట్ మొత్తం ఇన్వాల్వ్ అయింది. ప్రజాప్రతినిధులందరూ కూడా ఒకటే దాటి మీదకి వచ్చి దీన్ని వ్యతిరేకించారు, ఈ టెర్రరిస్ట్ అటాక్ని వ్యతిరేకించారని చెప్పడానికి మేమందరం ఒకటే, ఇదంతా భారతీయుల యొక్క సంఘీభావం, మా వర్షన్ ఇది, మా నరేషన్ ఇది అని చెప్పడానికి మనం ఈ మెగా డిప్లొమాటిక్ అవుట్రీచ్ అనేది ముందు తీసుకెళ్తాం. దీనికి సంబంధించి బీజేపీ ఎంపీస్, కాంగ్రెస్ ఎంపీస్ వీళ్ళందరూ కూడా డెలిగేషన్ లీడ్ చేస్తూ బయలుదేరి వెళ్తున్నారనమాట మే 23వ తారీఖు. ముఖ్యంగా బీజేపీ ఎంపీస్ బైజయంత్ జై పాండా మరియు రవిశంకర్ ప్రసాద్, కాంగ్రెస్ ఎంపీ శశి థరూర్, జనతాదళ్ యునైటెడ్ లీడర్ సంజయ్ జా, శివసేన లీడర్ శ్రీకాంత్ షిండే, డిఎంకే లీడర్ కనిమోలి మరియు ఎన్సీపీ నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ లీడర్ సుప్రియా సూలే వీళ్ళందరూ కూడా బయలుదేరి వెళ్తున్నారనమాట. ప్రపంచానికి చెప్పడానికి భారతదేశం ఎందుకు ఇలా చేయాల్సి వచ్చింది ఆపరేషన్ సింధూర్, భారతదేశం పైన టెర్రర్ అటాక్స్ ఎలా జరిగినాయి, దీన్ని ఖండించాలంటే ఏం చేయాలని చెప్పి ఇండియన్ వర్షన్ చెప్పడానికి, ఇండియన్ నెరేటివ్ చెప్పడానికి, ఇండియన్ డిప్లొమాటిక్ అవుట్రీచ్ పెంచడానికి, ముఖ్యంగా ప్రపంచంలో ఈరోజు నడిచేది డిప్లొమసీ కాబట్టి డిప్లొమసీ ద్వారానే మనం ఏదైనా సాధించగలం కాబట్టి మనం బయలుదేరి ప్రపంచానికి చెప్పడానికి వెళ్తున్నాం.